మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మూసాపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్క్ స్థలంలో నిర్మించిన ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా అధికారులు వెళ్లగా కబ్జా రైళ్లు అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో హైడ్రా అధికారులు కబ్జాదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట జరిగింది. అయితే అధికారులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పార్క్ స్థలంలో నిర్మించిన ఆక్రమణలను జేసీబీలతో కూల్చివేశారు. అనంతరం పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్లో 2000 గజాల పార్క్ స్థలం ఉంది. అయితే పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానికంగా ఉండే యాసిన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పార్క్ స్థలం పక్కనే యాసిన్ ఒకవైపు టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. తన దుకాణానికి ఎదురుగా ఉన్న 2000 గజాల పార్క్ స్థలంలో టెంట్ సామాన్లు, సౌండ్ సిస్టమ్ మెటీరియల్, జనరేటర్ల రిపేరింగ్ తదితర వ్యాపార కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. క్రమంగా పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని స్థానికులు యాసిన్పై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు యాసిన్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది మొదట్లో, కానీ పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా పక్కకు పంపించారు. దాంతో పూర్తిగా హైడ్రా ఆ స్థలాన్ని మొత్తం కూడా తన ఆధీనంలోకి తీసుకుంది. దాదాపు 2000 గజాల స్థలానికి సంబంధించి వెంటనే తొలగించిన వెంటనే అక్కడ దానంతా కూడా ఫెన్సింగ్ చేస్తున్నారు. దాని ద్వారా ఎలాంటి ఇంకా ఇతరులు ఎవరు కూడా లోపలికి ప్రవేశించకుండా ఉండే విధంగా ప్రభుత్వ స్థలంలో కూడా లేఅవుట్ ప్రకారం ఇది పార్క్ కాబట్టి దాదాపు 2000 గజాల పార్క్ అంటే చాలా పెద్ద పార్క్, మేజర్ పార్క్ గా చెప్పవచ్చు. దాన్ని ఇమీడియట్లీగా జిహెచ్ఎంసీ పార్క్ గా డెవలప్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ వ్యాపారం గడిచినటువంటి కొద్ది కాలంగా ఆ పార్క్ స్థలంలో తమ వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ అక్కడ పెట్టడం, దానిని తమ సొంత ఆస్తిగా ఉపయోగించుకుంటున్నటువంటి నేపథ్యంలో స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రాకు ఫిర్యాదులు ఇచ్చారు. దాంతో ఇమ్మీడియట్లీగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆ దుకాణానికి సంబంధించినటువంటి సామాన్లు మొత్తం కూడా తొలగించి వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ టెంట్ హౌస్ సామాన్లు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్, ఇతర జనరేటర్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అంటే ఒకవైపు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని తమ ఆధీనంలో ఉంచుకొని దానిని పూర్తిగా వ్యాపారంగా మార్చుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీగా తొలగించినటువంటి హైడ్రా అధికారులు దానికి ఫెన్సింగ్ వేసి రక్షించారు. థ్యాంక్ యూ రాముడు.